బాలానగర్ మండలంలోని మదనపల్లి శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మదనపల్లిలో శివాలయాన్ని ధ్వంసం చేసిన ఖలీల్ మరియు లింగం. మదనపల్లి శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దేవాలయాల జోలికొస్తే కాళ్లు చేతులు ఇరగొడతా అంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సంఘటనకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇలాంటి సంఘటనలు మరో గ్రామంలో జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా ఇకపై ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలోని దేవాలయాలపై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటనకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం మీ గ్రామంలోని దేవాలయానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మొన్న ఇద్దరు ఖలీల్ అనేటైనా ఇంకొక ఆయన లింగం అనేటైనా ఇక్కడికి వచ్చి తాగి, ఆ వీడియో కూడా కొంతమంది చెప్తే నాకు కూడా ఇంత గలీజ్గా చేసిన దాన్ని కూడా అనిపించింది. తాగి గుడిలోకి వచ్చి అపవిత్రం చేసిన దానికి నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి ఎప్పుడు జరగొద్దు. నేను ఆ రోజే పోలీసు వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు కూడా మాట్లాడినారు. కేసు బుక్ అయింది, వాళ్ళు కూడా జైలుకు పోయినారు. ఇద్దరు ఇమీడియట్ గా రిమాండ్ చేయమని చెప్పేసాను. కొంతమంది ఫోన్ చేసి కాంగ్రెస్ అన్నారు. అవును, కాంగ్రెస్ అని ఉండే, అది నిజం ఒప్పుకోవాలి. కాంగ్రెస్ ఉంటే గుళ్ళకు పోయి దేవుని విగ్రహాలు ముట్టుకోమని చెప్పినామా? అపవిత్రం చేయమని చెప్పినామా? ఈ రోజు నేను చెప్తున్నాను, జడ్చర్ల నియోజకవర్గంలో గుడికి గాని, మస్జిద్ గాని, చర్చ్ గాని, ఏ మతమైనా గాని ఎవరైనా పోయి అపవిత్రం చేస్తే మాత్రం ఇప్పుడేమో జైలుకు పోయినారు, కానీ రేపు ఇంకొకసారి ఇట్లా జరిగితే మాత్రం కాలు చేతులు నేనే ఇరగొట్టి జైలుకు పంపుతాం. ఇట్లాంటి ఎవరు చేయొద్దు. ఇది లాస్ట్ వార్నింగ్ జడ్చర్లలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇద్దరు వ్యక్తులు ఈ శివలింగాన్ని కదిలించి చేరాని పనులను చేసి ధ్వంసం చేసిర్రు. వీళ్ళని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులమందరము మేము తెలుపుకుంటున్నాము. ఈరోజు బాలానగర్ మండలం మదన్పల్లి అనే గ్రామంలో కలీం మరియు లింగం అనే ఇద్దరు వ్యక్తులు తప్పతాగి ఏదైతే మా ఆరాధ్య దైవం శివుడు అని పూజించుకుంటామో శివాలయంలోకి చొరబడి అర్ధరాత్రి పూట తెలియకుండా ప్రజలను ఏదైతే పున్నమ రోజు పూజ చేసుకొని ఎవరింటికి వాళ్ళు భజనలు చేసుకొని వెళ్ళిపోయిన సందర్భంలో తప్పతాగి వచ్చి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేయడమే కాకుండా దానిపైన అసభ్యకరమైన పదార్థాలను వేసేసి మలమూత్ర విసర్జన చేసి మా ఆరాధ్య దైవమైనటువంటి శివుణ్ణి మాకు ఎలాంటి బాధ కలుగుతుందంటే, మాకు లయకారుడు సృష్టించినటువంటి శివుడి పైన ఇలాంటి అగత్యాలు చేస్తున్న ముస్లిం సోదరులకు చెప్తున్నాను. ఇది ఇక్కడే కాదు, మన తెలంగాణలో ఎక్కడ నుండి అయితే మొన్న జరిగిన సికింద్రాబాద్ ఘటన కావచ్చు, నిన్న జరిగిన శంషాబాద్ ఘటన కావచ్చు, అదేవిధంగా ఇది మూడో ఘటన మదన్పల్లి గ్రామము బాలానగర్ మండలంలో జరిగిందంటే ఇది కేవలం ముస్లింలు మాత్రమే చేస్తున్నారు. తప్ప తాగిపిచ్చి మా ఏదైతే తనకు లింగం అనే అతన్ని బయట నించోబెట్టి ఏదో గంట కొడుతున్నట్టుగా ఇంకేదో చేస్తున్నట్టుగా బయట ఒకరిని మభ్యపెట్టేసేసి లోపల తీసుకెళ్లి శివలింగాన్ని ప్రతిష్ట చేసినటువంటి 25 సంవత్సరాల తరబడిగా పూజలు చేసుకుంటూ ప్రతిష్ట చేసుకున్న శివలింగాన్ని ఈరోజు ఒక మత పిచ్చితోని, కుల పిచ్చితోని ఒక శివలింగాన్ని ధ్వంసం చేసిర్రు. అంటే ఎక్కడికి తీసుకోబోతున్నారు ఈ ఊరిని? ఈ ముస్లిం సోదరులు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, మా వాళ్ళను కలుపుకొని మేము ముందుకెళ్తే, హిందువులను ముందుకు కలుపుకొని వెళ్తే మేము అరే వాళ్ళు ఉన్నారు కదా, మాకేం చేయలేరు, మాకేం చెప్పలేరు, మమ్మల్ని వీళ్ళు ఏం చేయలేరు అనే దానితోని వాళ్ళు కేవలం ఈ
దాడులకు చొరబడుతున్నారు. అదే ఖలీల్ అనే వ్యక్తి ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసులు పెట్టుకోండి అనేసి దురుసుగా మాట్లాడుతున్నారు. ఊరు పెద్దలు ఊరు సమక్షంలో ఫోన్లు చేసినా కేసులు పెట్టుకోండి, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఊర్లో లేను అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ లింగం అనే వ్యక్తి మేము అందరం కూడినప్పుడు మాట్లాడదామని పిలిచినప్పుడు ఈడ ఒక డిప్టీ సర్పంచ్, ఏం పేరు ఆయన పేరు, లతీఫ్, ఆయన పక్కన వెళ్ళి ఆయన దోలుకెళ్ళి పక్కన ఏమో దాపెట్టినాక కూడా ఊరి వాళ్ళు ఎలాంటి చేతులు వేసుకోవడం కానీ ఆయనకు ఎటువంటి పదజాలాలతో దూషించడం కానీ ఏమి చేయలేదు. ఎందుకు అంటే ఏముంది విషయము తెలుసుకుందామనేసి ఊరోళ్ళు ఏం చేయకపోయేసరికి వీళ్ళు ముస్లిం వ్యక్తులు వాళ్ళు వీళ్ళ మేనల్లుడు అవుతాడంట. ఆయన వచ్చి వాళ్లకు సహకరించుకోవడానికి ప్రతిసారి క్షణంలో ఫోన్లు మాట్లాడుకుంటూ తనను బయట ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇతనున్నాను ఇక్కడున్నాయనను ప్రొటెక్షన్ చేసుకుంటూ పోలీస్ వ్యవస్థకు మేము ఫోన్ చేసి పిలిస్తే పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళను ఎక్కడో చేన్లలో దాపెట్టుకొని మేము వెళ్ళి మా పిల్లలు వెళ్ళి వెతికితే ఎవరు దగ్గరికి రానివ్వకుండా దురుసుగా మాట్లాడి లతీఫ్ అనేతను దురుసుగా మాట్లాడేసేసి ఎందుకు ప్రేరేపిస్తున్నారు? హిందూ ముస్లింలను గొడవలు పెట్టడానికా? మీరు ఉన్నారు మీ దర్గాలకు, మీ మసీద్లకు, మీ దానికి ఏమన్నా మేము అడ్డంకులు వస్తున్నామా? మా దగ్గరికి రావడానికి మీకు ఏం హక్కు ఉన్నది? మీరు ఇంతగానంగా మీరు ఎందుకు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు? మీ వాళ్ళైతే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇలాంటివి మళ్ళీ చెబుతున్నాను, ప్రజాపాలకులైనా నాయకులైనా నువ్వు ఇక్కడ ఇదే గ్రామ పంచాయతీకి డిప్టీ సర్పంచ్గా చేసినావు. నేను తీసుకొస్తానని 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుంటా 2.5 గంటల సేపు ఇక్కడ వెయిట్ చేయించి ఎందుకు మభ్య పెడుతున్నారు అంటే మీరు ఒకటయ్యి కుమ్మకయ్యి వేరే ప్రజలను మేమంతా ఒకటే అన్నట్టుగా చూపించేసుకొని వాళ్ళ ఏదైతే మేనల్లుడు ఉన్నాడో ఆయనను సైడ్ చేసేసుకొని ఈయనను తీసుకెళ్ళుకోక ఊరోళ్ళు కొడతారు అనేసి మాట్లాడుతూ కొట్టే వాళ్ళు అయితే నిన్న కాక మొన్న శనివారం రోజు అర్ధరాత్రి జరిగింది. ఇప్పటి వరకు ఊరు వాళ్ళు చేసుకోలేదంటే కారణం మా వాళ్ళు ఏంది కనుక్కుందామని. కానీ ఇలాంటి చర్యలు కేవలం హిందూ ముస్లింల మధ్యలో పెడుతున్నారంటే కేవలం ముస్లిం సోదరులే. లతీఫ్ అన్న గారికి ఒకటే చెప్తున్నా, మీ ఊరు సమక్షంలో ఇలాంటి పనులు చేయించడం తప్పు. నేను అనుకుంటున్నాను మీరే ముఖ్య సూత్రధారులు, అందరినీ సైడ్ చేస్తున్నారంటే. ఇంతసేపు మేము వచ్చి చూసింది 3 గంటల సేపట్లో ఇది ఒకటైతే గమనిస్తున్నాం. నేను అదొక్కటైతే చెప్పగలుగుతున్నా, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నది ఎవరికి? హిందువుల పైన ప్రేరేపిస్తున్నది ఎవరు? ముస్లింలే. అదే తనే ఉండుంటే తన దర్గాకే పోయి తన మసీద్కే పోయి చేసుంటే ఊరుకునే వల్ల ఇవాళటికి ఒక్కొక్క ఇంటికి మీ ఒక్కరి సావన్న ఉంటుండే, ఒక ఊర్లో ఒకరి చావన్న ఉంటుండే. వాళ్ళకి 4 ఇండ్లన్నా ఉండొచ్చు, ఒక ఇల్లన్నా ఉండొచ్చు. మనం మర్యాద చూస్తున్నాం, వాళ్ళు మర్యాద చూసే పరిస్థితుల్లో లేరు. సంపుదామా సస్తామా అనుకుంటారు. ఇవాళ శివలింగం అనేది అప్రతిష్ట అయిపోయింది. సావు వచ్చినా సమ్మ వచ్చినా కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఇవాళ ఏమనుకుంటున్నాం? ఊర్లో ఏమనుకుంటాం? దేవుడు కింద వచ్చిండు భయ్, మనకి ఏమంటారు అరిష్ట జరుగుతుంది అంటారు. అరిష్ట జరిగితే ఏమని జరుగుతుంది? వాడిని జరుగుతుందా? వాడు ఆడ మసీద్లో పోయి మొక్కేసి వస్తాడు, अल्लाह मैं सब कुछ अच्छा करके आया, उन लोगों को हम गाली दे दिया, उनका मस्जिद फोड़ दिया, उनका गुड़ी फोड़ दिया అనేసి నమాజ్ పడతాడు. వీడికెంచి ఈ లుచ్చా కొడుకు ఎవరైతే ఖలీల్ ఉన్నాడో వీడు పోయి అదే మస్జిద్లా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు కదా, యువంతో ఒకరితో కుమ్మకైతాడు. కుమ్మకైనప్పుడు ఒకటే చెప్తాడు, నేను నా ఊర్లో ఇగోకి పని చేసిన అనేసి ఫోటోలు వీడియోలు పెడతారు. వానికి ఆడ దండేసి దండం వేసి 50 లక్షలు ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఇది కాదు మర్యాద. అప్పటికప్పుడే ఏదైనా చేసేది వాళ్ళది ఉంటుంటే క్యారే మియా మేరే మియా అనుకుంటా ఒకరికొకరు తనుకోవడానికి వస్తాం. మనం పోతే మనం ఎందుకు తనలేకపోతున్నాం? మనం ఎందుకు ముందుకోలేకపోతున్నాం? ఇవాళ మసీద్లోకి పోయి వాడు 3 రోజుల నుండి ఒకటే పని చేస్తున్నాడు. వీడికి ఫోటోలు వీడియోలు పంపిస్తారు, వాడు పోయి చూస్తాడు, అరే బాబు ఇగో ఇట్లా అయింది, నేను ఆ ఊర్లో ఇగో ఇట్లా చేసి వచ్చిన. నేను ఏమనుకుంటున్నారు? నేను పాకిస్తాన్ వాడిని, జిహాద్ వాడిని, నేను తుర్కోని అంటే మన దేవుడు ఒకడే దేవుడు, శివుడు ఎవడు, అమ్మారే ఎవరు అంటాడు. అది కాదు, వాళ్ళు చేసేది తప్పు. మీరు ఈ దానికి మాత్రం వెనక్కి జరగకండి.
ఇప్పుడు అందరూ కలిసి ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తున్నాము. అందరు రండి, మళ్ళీ పిలిచిన మళ్ళీ రమ్మన్నా అందరూ ఊరు ఏకమై రండి. వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి. మీరు ఇప్పటి వరకే వదిలేసిరు. నిజంగా చెప్తున్నా, మీరు ఇప్పటి వరకు వదిలేసిరు. వాడు మనోడా, మందోడా, తుర్కోడా, ముస్లిమోడా, హిందోడా, వాడు ఎవడన్నా కాకొక కాలు చేతులు కొట్టేసి వాడు కట్టేసేసారు. శివాలయం ముంగలు రావి చెట్టు కట్టేసేస్తుండే, ఎందుకు కట్టేయలేదు? మర్యాదనా? గుడి అటువంటిది, మనం పుట్టించినటువంటి దేవుణ్ణే కులగొట్టినోనికి ఎందుకు వదిలేయద్దు. వానికి ఇప్పుడు వదిలేసిరు కదా, సరే దెబ్బలు కొట్టలేదు, వదిలేసిరు. ఇదే విధంగా ఇప్పుడు ఎంతమంది అయితే నించున్నారో అందరూ వెళ్ళి ఇప్పుడు ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్దాం. ఎస్ఐ సార్ కానీ రియాక్షన్ తీసుకోలేదంటే ఎస్పీ దగ్గరికి వెళ్దాం. లేదు కాదు కూడదంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, రేపు పేపర్లల్లో కానీ మీకు ఛానళ్ళల్లో కానీ అన్నిట్లలో ఎవరు పెట్టినా అన్నవాళ్ళు రిపోర్టర్లు వచ్చిర్రు, అందరిని పిలిపించినాము, అందరికి పంపిస్తాము. అందరు సహకరించండి. వాళ్ళకైతే కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు మీరు ఊరోళ్ళు సహకరించండి, మేము సహకరిస్తాం, మేము ముంగలు మేము ఉంటాం. అందరికైతే ఇది నా మాట. జై శ్రీరామ్.